అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం ఈ వీడియోలో కుజస్తంభన 2024-25 సంవత్సరంలో మిథున కర్కాటక భావాల్లో జరుగుతోంది. ఈ కుజస్తంభనకు సంబంధించిన ఫలితాలు పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక గ్రహముల స్థితి, రాశి మార్పు అనేది పూర్తిగా వివరణ ఇవ్వలేనండి ఈ వీడియోలో నేను. ఎందుకంటే కేవలం ఆ వివరాలు చెప్పడానికే మనకు ఇంచుమించు 20 నిమిషాల పైన సమయం తీసుకుంటోంది. 8 రకాల గ్రహముల మార్పుతో ఈ కుజస్తంభన బేస్ అయింది. పూర్తిగా 6 నెలల కుజస్తంభన, తర్వాత మళ్ళీ 3 నెలలు ఆ ప్రభావం కూడా కొనసాగడానికి అవకాశం కనిపిస్తోంది. అంటే మనకు సెప్టెంబర్ 17వ తేదీతో కుజస్తంభన ప్రారంభమైంది. అంతకుముందే 15 రోజుల నుంచి ప్రభావం ఫలితం కనిపించింది. అంటే మిథునంలోకి కుజుడు వచ్చినప్పటి నుంచి ప్రభావం కనిపించి మిథున కర్కాటక భావాల్లో స్తంభించి మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చి మళ్ళీ మిథునంలో కొద్ది రోజులుండి మళ్ళీ కర్కాటకంలోకి వచ్చి కర్కాటకం నుంచి సింహంలోకి కుజుడు వెళ్ళడానికి ఇంచుమించు 9 నుంచి 10 నెలల సమయం పడుతోంది. ఆగస్టు 26వ తేదీన మిథునంలో కుజుడు వస్తే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్తంభన ప్రారంభమైంది. ఈయన అక్టోబర్ 20వ తేదీ కర్కాటకంలోకి వెళ్ళి 3 నెలలు పూర్తిగా అక్కడ ఉండి కర్కాటకం నుంచి వక్రించి మళ్ళీ మిథునంలోకి వచ్చి మళ్ళీ 2 నెలలు అక్కడే ఉండి ఏప్రిల్లో మళ్ళీ కర్కాటకంలోకి వచ్చి జూన్ 7వ తేదీ కర్కాటకం నుంచి సింహంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ 1.5 నెల ఉంటారు. ఈ సమయంలో కుజుడు ఇంచుమించు అన్ని గ్రహాలను కూడా తన హోల్డ్లోకి తెచ్చుకుంటున్నారు. గురువు కూడా కొద్ది రోజులు కుజుడికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇన్ని వివరాలు నేను విత్ డేట్స్తో కలిపి చెప్పాలంటే నాకు 20 నిమిషాల సమయం పడుతోంది కాబట్టి పూర్తి వివరణ అయితే ఇక్కడ ఇవ్వడం లేదు. ప్రధాన గ్రహముల రాశి మార్పు ఏ భావాల నుంచి ఏ భావంలోకి వెళ్తున్నాయని చెప్పి కుజస్తంభన ప్రభావాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. మనం ఇందాక కుజస్తంభన డేట్స్ కొంత చూచాయిగా చెప్పుకున్నాం కాబట్టి మిగిలిన గ్రహాల్లో మొట్టమొదటి గ్రహ మార్పు శని భగవానుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. ఈయన మార్చి 29వ తేదీ 2025వ సంవత్సరం కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు. మే 14వ తేదీన గురువు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. వృషభం నుంచి మిథునంలోకి వెళ్తున్నారు. అదే మే నెలలోనే ఒక వారం రోజుల వ్యత్యాసంలోనే 20వ తేదీ రాహుకేతువులు మీన కన్యల నుంచి కుంభ సింహంలోకి రాశి మార్పు చెందుతున్నారు. ఇది ప్రధాన గ్రహముల రాశి మార్పులకు సంబంధించిన డేట్లు. కుజస్తంభన మిథునంలో ప్రారంభమైనా కూడా కర్కాటకంలో వచ్చి పూర్తిగా 3 నెలల పాటు కుజుడు స్తంభిస్తున్నారు. మొదటి 10 డిగ్రీల లోపలే కుజస్తంభన జరుగుతోంది. అంటే స్లోగా 10 డిగ్రీల వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కు వెళ్తున్నారు. 10 డిగ్రీలు దాటి అయితే కుజుడు ముందరకు వెళ్ళట్లేదు. ఈ సమయంలో కుంభంలో సొంతింట్లో ఉన్న శనిని కుజుడు తన 8వ చూపుతో చూస్తున్నారు. ఈ మధ్యలో బుధుడిని ఒకసారి, శుక్రుడిని ఒకసారి కూడా తన 4వ చూపుతో 7వ చూపుతో కుజుడు చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ కుజుడు స్తంభించి మిథునంలోకి వెళ్ళి మళ్ళీ కర్కాటకంలోకి వస్తారో ఆ సమయానికి రాహువును కూడా కుజుడు తన 8వ చూపుతో పట్టుకుంటారు. ఇంకా గురువు వృషభం నుంచి మిథునంలోకి వెళ్ళారంటే సంవత్సరం పూర్తిగా కుంభంలో ఉన్న రాహువును చూస్తారు. ఇక కొద్ది రోజుల పాటు మీనం నుంచి వక్రించి మళ్ళీ శని కుంభంలోకి వస్తారు. ఆ సమయంలో రాహువును శనిని కూడా కుజ గురువులు ఇద్దరు చూడడానికి అవకాశం ఉంది. ఇది 2025వ సంవత్సరంలో జరిగే ఫలితాలు అవి. కానీ మనకు ఈ కుజ స్తంభన కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కుజ ట్రాన్సిట్ కావచ్చు, పూర్తిగా వన్ వే లాగా ఫలితాలు ఇవ్వడానికి, పూర్తిగా కాస్త బలమైన ఫలితాలు ప్రభావాలు చూపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇది మిగిలిన గ్రహాల యొక్క రాశి మార్పుకు సంబంధించిన వివరణ. ఏం జరగవచ్చు? ఓకే, కుజస్తంభన అందరూ భయపడుతున్నారు, కొందరు భయపెడుతున్నారు. ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అంటే సప్రమాణ జ్యోతిష్సారం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ కుజస్తంభన గురుపాలిత లగ్నాల వాళ్ళకు పూర్తిగా అనుకూలమని, శనిపాలిత లగ్నాల వాళ్ళకి ఇబ్బందికరమైన ఫలితాలని. ఎందుకంటే కుజుడు కర్కాటకంలో స్తంభించి సొంత ఇంట్లో ఉంటున్న శని 2వ గృహాన్ని కూడా పట్టుకుంటున్నారు. శని ఇక్కడ బలహీనంగా ఉంటున్నారు. అంటే 20-25 డిగ్రీల ప్రాంతంలోనే శని ఉంటారు. కుజస్తంభన జరిగే సమయానికి 25 డిగ్రీల నుంచి పైకి వెళ్తున్నారు. కాబట్టి శని భగవానుడు చాలా బలహీనంగా ఉంటారు. కుజుడు చాలా బలంగా ప్రారంభ డిగ్రీలో స్తంభిస్తున్నారు. ఇది ఇక్కడ మెయిన్ ట్విస్ట్ అన్నమాట. ఈ మధ్యలో కొద్ది రోజుల పాటు శుక్రుడు, ఇంకొద్ది రోజుల పాటు బుధుడు శనికి సహకారం ఇచ్చే ప్రయత్నం చేసిన వృషభంలో ఉన్న గురువు యొక్క వీక్షణ వృశ్చికం మీద ఉన్న కారణంగా పూర్తిగా వీరి సహకారం కూడా అందదు. ఆ సమయంలో కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, ఫలితాలే ప్రపంచం చూడడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఈ కుజస్తంభన గురించి మనం చెప్పుకోవాలంటే ముందుగా ఈ కుజస్తంభన అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రకమైన గ్రహస్థితితో ఫామ్ అయింది అని మనం చూసుకోవాల్సి వస్తే, సహజంగా కుంభంలో శని ఉండగా
కుజుడు కర్కాటకంలోకి వస్తే 30 సంవత్సరాలకు ఒకసారి శని 2 ఇళ్ళని కుజుడు పట్టుకోవడానికి అవకాశం లభిస్తుంది. సాధారణ సంచారం అయితే 1.5 నెలల పాటు అవకాశం ఉంటుంది. సో ఇది 30 సంవత్సరాలకు వచ్చే గ్రహ సంచారమా అని మనకు ఇక్కడ కుజుడు మాత్రమే కాదు, గురువు కూడా శని యొక్క ఇంటిని చూస్తున్నారు, మకరంని తన 9వ చూపుతో. ఈ రకమైన గ్రహస్థితి మనకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడవచ్చు అంటే కుంభంలో శని ఉంటూ గురువు వృషభంలో ఉండి శని యొక్క మరొక గృహమైన మకరంని 60 సంవత్సరాలకు ఒకసారి ఇదే రకమైన గ్రహస్థితితో చూడడానికి ఈ స్థితి ఏర్పడడానికి, అంటే శని గురువులిద్దరూ వృశ్చికాన్ని చూస్తూ గురువు శని యొక్క ఇంకొక ఇంటిని చూడడానికి. సో గురువు మరియు శని ఇదే రకమైన గ్రహస్థితి ఏర్పడాలంటే 60 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే శని 30 సంవత్సరాలకు ఒకసారి తన సొంత ఇంట్లో కుంభంలోకి వస్తే గురువు 12 సంవత్సరాలకు ఒకసారి ఒక భావంలోకి వస్తారు. సో ఈ రకంగా చూసుకుంటే 30 సంవత్సరాలకు గురువు మళ్ళీ వృషభంలో రావడానికి అవకాశం లేదు. కానీ 5 సార్లు గురువు సంచారం చేస్తే వృషభంలో గురువు ఉంటూ వృశ్చికంని శని గురువు ఇద్దరు చూస్తూ శని యొక్క ఇంకొక ఇల్లైన మకరంని గురువు చూడడానికి అవకాశం లభిస్తుంది. సో ఈ రకమైన గ్రహస్థితి శని గురువు కాంబినేషన్తో మనం చూసుకోవాల్సి వస్తే 60 సంవత్సరాలకు ఒకసారి వీరిద్దరి స్థితి ఈ విధంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. సరే, వీరిద్దరి స్థితితో సరిపోయిందా ఇక్కడ అంటే మనకు మళ్ళీ రాహుకేతు ట్రాన్సిట్ కూడా ఇదే కాంబినేషన్లోనే ఈ కుజస్తంభన పీరియడ్లోనే జరుగుతుంది. సో మనకు రాహుకేతు కాంబినేషన్ సేమ్ ఫార్మాట్లో మనం చూసుకోవాల్సి వస్తే 18 సంవత్సరాలకు ఒకసారి ఉన్న భావాలకే వాళ్ళు వస్తారు. ఈ రకంగా చూసుకుంటే సో గురువు 5 సార్లు ఈ భావాల మీద సంచారం చేస్తే 60 సంవత్సరాలు అవుతుంది. 12 5 60. రాహుకేతువులు అదే భావాల్లోకి రావాలంటే ప్రస్తుతం ఉన్న గ్రహ సంచార రీత్యా చూసుకోవాల్సి వస్తే 5 సార్లు వాళ్ళు సంచారం చేస్తే 90 సంవత్సరాలకు ఒకసారి కుంభ సింహాల్లో కావచ్చు, మీన కన్యల్లో కావచ్చు రాహుకేతు స్థితి ఉన్నా కూడా కానీ గురువు శని మళ్ళీ ఇదే స్థితిలో మనకు లభించాలంటే 90 సంవత్సరాలకు కాదు 180 సంవత్సరాలకు మాత్రమే అవకాశం లభిస్తుంది. సో ఈ రకంగా మనం చూసుకోవాల్సి వస్తే ఈ కుజస్తంభన పీరియడ్ అనేది 170 నుంచి 180 సంవత్సరాల మధ్యకాలంలో మాత్రమే మళ్ళీ రావడానికి మనకు అవకాశం లభిస్తుంది. అంటే మనకి ఇంచుమించు స్వాతంత్ర పోరాటం బాగా బలంగా జరుగుతున్న రోజులకు మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే 2024 ఇప్పుడు జరుగుతోంది అంటే 180 ఇయర్స్ పూర్తిగా మనం వెనక్కి వెళ్ళిపోతే 1840-50 ఆ మూమెంట్ అంటే స్వాతంత్ర యుద్ధం బలంగా ప్రబలిన సమయం నుంచి మనం అటువంటి సమయంలో జరిగిన పరిస్థితులు మనం తెలుసుకోవలసి ఉంటుంది. కానీ అప్పుడు ఏం జరిగిందని పూర్తిగా మనకు తెలియకపోయినా యుద్ధపూరిత ఘర్షణపూరితమైన వాతావరణం బాగా బలంగా ఉంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ 9 నెలల్లో ఇంచుమించు అటువంటి పరిస్థితులు మళ్ళీ చూడడానికి మనకు పూర్తిగా అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కుంభం నుంచి మీనంలోకి వెళ్ళిన శని మళ్ళీ అక్కడే ఉండటం లేదు. ఈయన వక్రించి మళ్ళీ వెనకకు వచ్చి గురువు యొక్క వీక్షణకు దొరుకుతున్నారు. ఫలితాన్ని మనము రాశి మార్పు వీడియోలో వివరంగా చెప్పుకుందాం. జస్ట్ మనం గ్రహ సంచారాన్ని మాత్రమే ఇక్కడ కొద్దిగా వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం మొత్తం మనకు కుజస్తంభన కాబట్టి దానికి సంబంధించి మాత్రమే ఈ వీడియోలో మిగిలిన వివరాలు పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ప్రధానమైన ఒక ట్యాగ్లైన్ మనం చెప్పుకోవాల్సి వస్తే 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేల కూలింది అనే సామెతను మనం ఈ కుజస్తంభన పీరియడ్లో చూడటానికి పూర్తిగా అవకాశం ఉంది. అంటే ఇక్కడ కేవలం ఒకరు మాత్రమే టార్గెట్ అవుతారని కాదు, ఇటువంటి సామెతలు అంటే రకరకాల దురాగతాలకు పాల్పడిన వారి చేతిలో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ అంటే తప్పులు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న ఈ విషయాన్ని అయితే మాత్రం నోట్ చేసుకోండి. సాధారణ వ్యక్తులు ధర్మబద్ధమైన నడవడిక కలిగిన వ్యక్తులు కాదు. మీరు ఏ పాలితులన్నా అవ్వండి, గురుపాలిత శనిపాలిత ఎవరైనా కావచ్చు, ధర్మబద్ధమైన నడవడిక జీవన విధానం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న వాళ్ళమైతే మీరు ఏ పాలిత అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సాధారణ ప్రజానీకం మన పనులు మనం చేసుకుంటూ ఎవరి జీవితాలను వాళ్ళు గడుపుకోవాల్సి ఉంటుంది. మనం కొత్తగా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైతే మిగతా గ్రహ సంచారం జరుగుతోందో వాటిని అన్నింటినీ బేస్ చేసుకొని మనకు జరుగుతున్న జన్మజాతకాల రీత్యా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కుజస్తంభన అనేది సామాజిక పరమైన మార్పుల కోసం ఏర్పడుతుంది. 30 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే కాంబినేషన్ లాగా మనం చూసుకోవాల్సి వచ్చినా లేదా 170 నుంచి 180 సంవత్సరాల మధ్యలో ఏర్పడే కాంబినేషన్ విధంగా చూసుకోవాల్సి వచ్చినా కూడా చారిత్రాత్మక సంఘటనలు జరగడానికి పూర్తిగా సహకరించే కాంబినేషన్గా ఈ కాంబినేషన్ను చూడవచ్చు. ఈ సమయంలో జన్మించే శిశువులు ఖచ్చితంగా చారిత్రాత్మక వ్యక్తులు అయి ఉంటారు. మంచిగా అయినా సరే, చెడుగా అయినా సరే.
సో సంతానం ఈ కుజస్తంభన పీరియడ్లో జన్మించినా కూడా కానీ పూర్తిగా గొప్పవాళ్ళుగా ఎదగడానికైనా సహకరిస్తుంది, పూర్తిగా నెగిటివ్ పర్సన్స్గా ఎదగడానికైనా కూడా ఈ కుజస్తంభన పీరియడ్ అనేది సహకరిస్తుంది. మళ్ళీ మనం లగ్నాలు, మిగిలిన గ్రహముల స్థితి ఇవన్నీ చూసుకొని మాత్రమే ఫలిత నిర్ణయం చేసుకోవాలి. ప్రపంచంలో ఎందరో పుడుతూ ఉంటారు, ఎందరో మరణిస్తూ ఉంటారు. కానీ అంటే యుగ పురుషులు అంటారు, చారిత్రాత్మక వ్యక్తులు అంటారు, కారణ జన్ములు అంటారు. ఇటువంటి వ్యక్తులు కొన్ని సమయాల్లో కొన్ని రకాల గ్రహస్థితులు ఉన్న సమయంలోనే జన్మిస్తారు. సో ఈ సమయంలో జన్మించే వాళ్ళు ఖచ్చితంగా చారిత్రాత్మక వ్యక్తులుగా మారడానికి ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా కావచ్చు, పూర్తిగా అవకాశం ఉంటుంది. అందరూనా అంటే కాదు, పుట్టే వాళ్ళందరూ కాదు, బట్ 1-2 జననాలు అయితే జరగడానికి అవకాశం ఉంది. మన సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో కూడా ఆ రకమైన గ్రహస్థితి 1.5 రోజు పాటు ఉండింది. సో ఎవరికైనా సందేహం ఉంటుంది కదా, ఈ సమయంలో పుట్టే శిశువులు ఎలా ఉండవచ్చు. సో ఇటువంటి వారికి ఈ సమాధానం సంతృప్తిని కలిగించడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇంకా మనం తర్వాత చూసుకోవాల్సి వస్తే ఈ 9 నెలల పాటు ఈ కుజస్తంభన అనేది పూర్తిగా ఘర్షణ పూరిత వాతావరణంతో కూడుకున్న కుజస్తంభనగా ఉంటుంది. ఎటుపోయి ఎటొచ్చినా కూడా నిప్పుల కొలిమిలాగా ఉంటుంది పరిస్థితి అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అని అందరూ భయపడాల్సిందే. అంటే ఎవరు సేఫ్ జోన్లో ఉన్నట్టో, ఎవరు పూర్తిగా సమస్యల వలయంలో ఉన్నట్టో కాదు, ఏ సమయానికి ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరూ భయపడవలసిన పరిస్థితి అయితే ఈ 9 నెలల పాటు ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరికి ఎక్కువ సమస్య అంటే, ఎవరైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి పరిస్థితిని, ప్రతి అవసరానికి తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ ఉంటున్నారో వీరికైతే మాత్రం గడ్డుకాలమనే ఈ కుజస్తంభన సమయాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పాలితులైనా అవ్వండి, అంటే కుజుడు ఇవ్వాల్సిన రిజల్ట్ వచ్చేసరికి గురుపాలిత లగ్నాల వాళ్ళైనా సరే తప్పు చేస్తే మొహమాటం లేకుండా శిక్ష ఇవ్వడానికి కుజుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆయనకు దండనాయకత్వం ఇచ్చారు. అంటే దండించే అధికారాన్ని కేవలం కుజుడికి మాత్రమే ఇచ్చారు, గురువుకు కూడా ఇవ్వలేదు. గురువు ఆయన కేవలం జడ్జి మాత్రమే, అంటే జడ్జిమెంట్ మాత్రమే చెయ్యాలి, కానీ దండించే అధికారం గురువుకు లేదు. కానీ కుజుడికి మాత్రమే దండనాయకత్వం ఇచ్చారు. కారణం ఏంటంటే ఈయన స్వపర భేదాలు చూపించరు దండన ఇవ్వాల్సిన సమయంలో. సో ఆ రకమైన ధర్మబద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. కాబట్టి గురుపాలిత లగ్నాలు వాళ్ళు తప్పు చేసినా, శనిపాలిత లగ్నాల వాళ్ళు తప్పు చేసినా, ఎందుకంటే మన జన్మజాతకాల్లో పాపగ్రహాలు శుభగ్రహాలకు కట్టుబడినా, లేదంటే గోచారం రీత్యా చూసిన సమయంలో కూడా మనం తప్పులు చేసి ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎవరు చేయాలి? ఖచ్చితంగా కుజుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధిపత్యం అధికారం ఇచ్చారు కాబట్టి. లేదా గత 30 సంవత్సరాల నుంచి కూడా మనం తీసుకుందాం, ఎందుకంటే ఇది 30 yearsకి ఒకసారి ఏర్పడే గ్రహస్థితి కాబట్టి గత 30 సంవత్సరాల నుంచి పరిస్థితులను, ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క సమస్యల్ని కూడా తమ స్వార్థాల కోసం ఉపయోగించుకుంటూ ఎదిగిన వాళ్ళు ఎవరున్నారో వీళ్ళకైతే మాత్రం గడ్డు కాలంగానే ఈ కుజస్తంభన పీరియడ్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు, అతిపెద్ద వ్యాపార సంస్థలు కూడా కనుమరుగు కావడానికి లేదా భూస్థాపితం కావడానికి అవకాశం ఉంది. అంటే వ్యక్తులు ఉంటారు, మళ్ళీ ప్రపంచానికి కనిపించడానికి అవకాశం లేదు. దానికి తగిన పరిస్థితులు, ఒకటి శిక్షలు పడడం, లేదా అవమానకరమైన రీతిలో వారు చేసిన తప్పులు ప్రపంచానికి తెలియడం, బయట వచ్చి మొహం చూపడానికి మొహం చెల్లక అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఇటువంటి విషయాలైతే మనం ఈ 9 నెలల కాలంలో చూసాం. ఈ కారణంగానే మనం ఇందాకే చెప్పుకున్నది, ఏ క్షణానికి ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ రకంగా బుక్ అవుతారో తెలియకుండా మనం ఉత్కంఠతో ఎదురు చూడవలసిన సమయం అయితే మాత్రం ఈ సమయంగా ఉంటుంది. ఇంకా ఏ ఏ రంగాలు, ఏ ఏ విభాగాలు ప్రభావితం కావడానికి, ప్రభావం చూపడానికి అవకాశం ఉంది, ఇది మన సందేహం. మొట్టమొదట అడ్మినిస్ట్రేషన్. అందరికీ కొన్ని సందేహాలు ఉన్నాయి. అసలు ఈ రాష్ట్రంలో కానీ లేదా మన దేశంలో కానీ ప్రభుత్వం అనేది ఉంటుందా, సరిగ్గా పని చేస్తుందా? ఈ సందేహం అయితే రాని వాళ్ళు ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవరికి సంతృప్తికరమైన పరిపాలనగా కేంద్ర ప్రభుత్వ పరిపాలన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన కావచ్చు అనిపించడం లేదు. సో ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అనేది మనం రాబోయే 9-10 నెలల కాలంలో చూస్తున్నాము. అది దేశం విషయంలో కావచ్చు, రాష్ట్రాల విషయంలో కావచ్చు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఏర్పరచుకోగలిగిన సమయంగానే మనం చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఒకసారి అనుకూలత వచ్చి ఇటు ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఆగిపోయేసి ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. ఏంటి దీని పరిస్థితి ఏంటి అనే ఒక రకమైన క్వశ్చన్ మార్క్తో అయితే ఆగిపోయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి అనుకూలత ఏర్పరచగలిగిన సమయంగానే మనం చూసుకోవాల్సి ఉంటుంది. నిర్మాణాత్మకమైన ప్రభుత్వాలను చూడటానికి ప్రజలకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది
దేశానికి కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు అనుకూలమైన సమయంగానే చూడవలసి ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వాల పనితీరు నచ్చక అసంతృప్తితో ఉన్నారో వీరికి కాస్త అనుకూలమైన సమయంగానే మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రక్షణ రంగం, పోలీసు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, తర్వాత మనకు బీఎస్ఎఫ్, వీళ్ళందరూ కూడా రక్షణ రంగం అనేది అన్ని విధాలుగా తన యొక్క ప్రతిభను చూపించడానికి, భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో కూడా ప్రభావం ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. పోలీస్ రంగానికి సంబంధించి కూడా ఎక్కువ ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. నాలుగవది క్రీడారంగం. సో మన దేశానికి సంబంధించి కాస్త బలహీనమైన అంశం ఏదైనా ఉంది అంటే అది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఒక్క క్రికెట్ అనే విషయంలో కాస్త గొప్ప పేరు ఉన్నా కూడా కానీ గ్రౌండ్ లెవెల్లో మనకు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అనేది కాస్త వీక్గానే ఉంటుంది. ఈసారి కొంత ప్రభావం అటువైపు నుంచి క్రీడారంగంలో కాస్త మంచి బలమైన ప్రభావం చూపడానికి అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఈ సమయంలో కొత్త క్రీడాకారులు పరిచయం కావడానికి అవకాశం ఉంటుంది. సో క్రీడాకారులకు సంబంధించిన నూతన వ్యక్తుల పరిచయం కావచ్చు, ఇప్పటికే ఉన్న వాళ్ళలో ఉన్న వారి యొక్క క్రీడా సామర్థ్యం ప్రపంచానికి తెలియడానికి కావచ్చు అవకాశం కనిపిస్తోంది. ఇక తర్వాత ఇంకొక ప్రధానమైన రంగం వ్యాపార రంగం. ఇదే మెయిన్ కీ పాయింట్. బట్ ఇది వచ్చి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకు డైరెక్ట్ ఇంపాక్ట్ కొంచెం తక్కువే ఉన్నా కూడా కానీ వ్యాపార రంగం చాలా ఎక్కువ మార్పులకు గురి కాబోతోంది. మనం కాస్త వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. దీని తర్వాత 6వ అంశం రాజకీయాలు. రాజకీయపరమైన చాలా మార్పులు మనం ఈ కుజస్తంభన పీరియడ్లో చూడడానికి అవకాశం కనిపిస్తుంది. దీనికి మిగిలిన గ్రహాలన్నిటి రాశి మార్పు కూడా సహకరిస్తుంది. సో ఏ విషయాలు చెప్పుకున్నాము? అడ్మినిస్ట్రేషన్, రక్షణ రంగం, పోలీస్ రంగం, క్రీడారంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం. సో అన్ని మార్పులు వీటిలోనే ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్నది ఈ రంగాలే కాబట్టి సో రాజకీయ రంగం, వ్యాపార రంగం కూడా ఇక్కడ కలుస్తున్నాయి. తన యొక్క ప్రభావాలు, ఫలితాలు చూపబోతున్నాయి కాబట్టి ఇంకా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది రాజకీయ వ్యాపార రంగాలే కాబట్టి ఖచ్చితం ప్రపంచం మొత్తం అయితే ఒక బీభత్సమైన పరిస్థితులను మనం చూడటానికి అవకాశం కనిపిస్తుంది. ఏ విషయంలో ఏ రకమైన మార్పులు ఉంటాయని వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మీడియా రంగం ఇప్పటికే మనం చూస్తున్నాం. కొన్ని మీడియాలు బాగా ఉన్నత స్థితికి వెళ్తున్నాయి, కొన్ని మీడియాలు బాగా కాస్త ఉన్న స్థితి నుంచి కూడా దిగజారిపోతూ ఉన్నాయి. సో మీడియా రంగం అనేది ఈ కుజస్తంభన పీరియడ్లో బాగా ప్రభావితం కావడానికి అవకాశం ఉంది. సో కొంతమంది ఈ యూట్యూబర్స్ కావచ్చు, కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు కనుమరుగు కావడానికి, లేదా వ్యవస్థాగత అధిపతులు ఎవరుంటారు అంటే దాన్ని స్థాపించిన ఓనర్స్ ఎవరుంటారో వారు మారడానికి, లేదా ఉన్న సంస్థలే పేర్లు మార్చుకొని తన యొక్క ఏదైతే ఇప్పటివరకు ఉన్న విధానాలు ఉన్నాయో వాటిని మార్చుకొని కొత్త విధానంలో కొత్త పేర్లతో ముందరికి రావడానికి, కొన్ని సంస్థలు పూర్తిగా కనుమరుగు కావడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ఈ కనుమరుగు కావడం అనేది మీడియా కంటే కూడా యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైతే సొంతంగా ఛానల్స్ పెట్టుకొని రన్ చేస్తున్నారో వీళ్ళలో కొంతమంది ఉన్నవాళ్ళు కనుమరుగు కావడానికి, కొత్త వాళ్ళు ఈ దీంట్లోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. బట్ ఇది అంత ఎక్కువ ప్రభావం అయితే చూపదు. యూట్యూబ్ రంగం అనేది మనకు మీడియా రంగంలో అయితే ప్రభావం అయితే ఎక్కువగానే ఉంటుంది. సో ఇవి ప్రధానమైన అంశాలు. మనం చెప్పుకున్న ప్రధాన అంశాలన్నీ కూడా దేశ, రాష్ట్ర, ప్రపంచ స్థితిగతుల్లో విప్లవాత్మక మార్పులను తేగలిగిన అంశాలే కాబట్టి అంటే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదా పోలీస్ విభాగం కావచ్చు, రక్షణ విభాగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ప్రపంచ, దేశ, రాష్ట్రాల తలరాతలను మార్చగలిగేటివి అన్ని విభాగాలు కూడా ఈ సమయంలో పూర్తిగా యాక్టివ్ కాబోతున్నాయి. ఏ రకంగా యాక్టివ్ అవుతాయి అంటే కొన్ని ఏళ్ల తరబడి, తరాల తరబడి శాసిస్తూ వస్తున్న కొన్ని శక్తులు వాటి యొక్క శాసన సమయం ముగిసి కనుమరుగు కావడానికి లేదా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఈ కుజస్తంభన తర్వాత కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు కనిపించకుండా పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా మనం సాధారణ పరిపాలన విభాగం గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి మొదటగా చెప్పుకుందాం. ఎందుకంటే మనం మొట్టమొదటి పాయింట్గా అదే చెప్పుకున్నాం కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అనేది చెప్పుకుందాం. మనం ఏదైతే గురువు రాశి మార్పు వీడియోలో చెప్పుకున్నామో ఏపీ పునర్నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, రాజధాని నిర్మాణం, ఉద్యోగాల కల్పన కావచ్చు, వ్యాపారంలో కొత్త సంస్థల పెట్టుబడులు వెలువలు కావచ్చు పూర్తిగా జరగడానికి అవకాశం ఉంది. చాలామంది అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయా, పరిపాలన చేస్తున్నాయా, ఇంత బలహీనంగా ఎలా ఉంటున్నారు ఇక్కడ ఇన్ని జరుగుతుంటే కూడా అని చాలామంది మనలో క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఒక రకమైన అసహనంతో, ఆవేదనతో
చాలామంది ప్రశ్న వేశారో ప్రశ్నలకు సమాధానాలు లభించడానికి సహకరించే గ్రహస్థితిగా ఈ కుజస్తంభన అనేది ఉండబోతోంది. పరిపాలన అనేది ఇలా ఉండాలి అని చెప్పే విధంగా ఏపీ నుంచి పరిపాలన రావడానికి అవకాశం కనిపిస్తోంది. రాబోయే 9 నెలల పాటు చాలా మార్పులు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కేవలం ఈ 9 నెలలు కాదు, రాబోయే 5 సంవత్సరాల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని వైపులా అన్ని విధాల దినదిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సో గ్రహస్థితులను అంచనా వేసుకొని అనుసరించి మనం గురువు రాశి మార్పు సమయంలోనే చెప్పాము, ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందడానికి సహకరించే గ్రహస్థితే రాబోతోంది రాబోయే రోజుల్లోని. ఇంక ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాటే చెబుతున్నాను, ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఏదైతే మనం ఇన్ని రోజులుగా కొంతమంది యొక్క నిర్లక్ష్యానికి గురై, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యానికి గురై ఆంధ్రప్రదేశ్కు ప్రతిసారి అన్యాయం జరుగుతోంది అని ఏపీ ప్రజలు ఆవేదనతో ఉన్నారో, ఈ ఆవేదనలు తొలగి ఆంధ్రప్రదేశ్ నిర్ణయాత్మక శక్తిగాను చారిత్రాత్మక శక్తిగాను ఎదగడానికి పూర్తిగా అవకాశం ఉంటున్న పరిస్థితులు అయితే రాబోతున్నాయి. ఇది పరిపాలనకు సంబంధించి. మనం చెప్పుకున్న రెండవ రంగం ఏది ఇక్కడ, రక్షణ రంగం అనేది. భారతదేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా అయితే పరిస్థితులు మారబోతున్నాయి. భారతదేశ రక్షణ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంటూ ఇతరులకు కూడా సహకరించగలిగిన స్థాయికి వెళ్ళడానికి పూర్తిగా అవకాశం ఉన్న సమయం. మళ్ళీ మాట్లాడితే ప్రపంచం కొన్ని రకాల సహాయ సహకారాల కోసం భారతదేశం వైపు ఎదురు చూసే పరిస్థితి అయితే వస్తుంది రక్షణ విభాగం విషయంలో. అదే సమయంలో భారతదేశానికి సంబంధించి కొత్త ఆయుధాలు రావడానికి అవకాశం ఉంది. ఈ ఆయుధాలు అయితే మాత్రం ఖచ్చితంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వినూత్నమైన ఆయుధాలు, కొత్త ఆవిష్కరణలు ఖచ్చితంగా జరగబోతున్నాయి. దేశ రక్షణకు సంబంధించి ఈ ఆయుధాలు అనేటివి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తేవడంతో పాటు మరింత పటిష్టమైన రక్షణ అందించడానికి ఇప్పుడు తయారయ్యే ఆయుధాలు కొన్ని సంవత్సరాల పాటు తమ యొక్క సేవలను అందించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు ఏర్పడబోతోంది. ఖచ్చితంగా ఇది భారతదేశానికి ఒక కీలకమైన మైలురాయి అంటారు కదా, ఈ సమయంలో తయారయ్యి బయట వచ్చే ఆయుధాలు మాత్రం భారతదేశానికి మైలురాయలుగా నిలబడడానికి అవకాశం ఉంది. ఈ ఆయుధాలతో ప్రపంచ దేశాలతో భారతదేశం వ్యాపారం చేయడానికి కూడా, అంటే ప్రపంచ దేశాలకు కూడా ఈ సమయంలో తయారు చేసే ఆయుధాల ద్వారా వ్యాపారం నిర్వహించడానికి, ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలకు భారతదేశం ఆయుధాలను సప్లై చేయడానికి కూడా ఎంఓయూలు అంటే అగ్రిమెంట్స్ కుదుర్చుకునేదానికి అవకాశం కనిపిస్తోంది. ఇదైతే మాత్రం ఖచ్చితంగా భారతదేశాన్ని ఆయుధ విభాగంలో, ఆయుధాల తయారీ విభాగంలో అత్యున్నత స్థాయికి చేర్చడానికి పూర్తిగా సహకరించే పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్న ఈ కుజస్తంభన అనేది సహకరించడానికి అవకాశం ఉంది. సో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఖచ్చితంగా విశ్వవ్యాప్తం కావడానికి, ఎదురులేని దేశంగా భారతదేశం ఎదగడానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. కానీ ఒక చిన్న సమస్య ఏంటంటే, భారతదేశం ఇలా ఎదిగే క్రమంలో ఇప్పుడు వీళ్ళు చేసే కొన్ని మంచి పనుల కారణంగా తర్వాత రోజుల్లో భారత్ కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే నేరుగా దెబ్బ కొట్టలేక దొంగ దెబ్బ తీయడానికి. సో భారతదేశం కారణంగా మేము నష్టపోయామని మనసులో ఎవరైనా పెట్టుకొని ఉంటే వీళ్ళు వేరే దారుల్లో వేరే విధానాల ద్వారా భారత్ను దెబ్బ కొట్టడానికి తర్వాత రోజుల్లో ప్రయత్నం చేశారు. అది ఇప్పుడు కాదు. భారతదేశ రక్షణ విభాగం గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడవలసి వస్తుంది. సేమ్ టైం వీళ్ళు చేసే మధ్యవర్తిత్వం కూడా ఇప్పటికే మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి భారతదేశ ప్రధానమంత్రిని మాట్లాడమని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఇంకా మన దేశానికి సంబంధించి అజిత్ దోవల్ గారు కావచ్చు, రక్షణ మంత్రి గారు జయశంకర్ గారు కావచ్చు వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. సో ఈ రకంగా వీళ్ళు చేసే శాంతి చర్చలు కూడా మంచి ఫలితాలు ఇచ్చి ప్రపంచ శాంతికి సహకరించడానికి పూర్తిగా అవకాశం ఉన్న పరిస్థితి. సో ఎటు వచ్చినా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం కావడానికి పూర్తిగా సహకరించే గ్రహస్థితిగా ఉన్న సమయం ఈ కుజస్తంభన సమయం. ఇంకా తర్వాత ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన ఒక అంశం ఇది, లేదా ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఒక అంశం అవినీతి అధికారులు కావచ్చు, అవినీతి పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లు. వీరి మీద ఏదో ఒక రూపంలో ఏదో రకంగా మచ్చలు వస్తున్నాయి, నిందలు పడుతూనే ఉన్నాయి. మంచి వాళ్ళని కొందరు, చెడ్డ వాళ్ళని కొందరు. మనం సందేహాలు అయితే ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజంగా పొరపాట్లు తప్పులు చేశారో వీళ్ళు ఖచ్చితంగా ఈ కుజస్తంభన సమయంలో ఉద్యోగాలు కోల్పోవడానికి, సస్పెండ్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరైతే ఈ ఉద్యోగాలు కోల్పోతారో వీళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు పొరపాట్లు చేసిన వాళ్ళే. కుజుడు శిక్ష వేసే సమయంలో తన పర భేదాలని చూడు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే నిర్మోహమాటంగా
ఆయన తన యొక్క పనిష్మెంట్ ఇచ్చి తీరుతారు. ఇంకా కొన్ని ఉద్యోగాలు కొంతమంది పోయారంటే ఇంకా ఆ స్థానంలో వచ్చే వ్యక్తులు నిజాయితీ పరులైన వ్యక్తులు గాను, ధర్మబద్ధమైన వ్యక్తులు గాను తమ యొక్క పరిపాలన అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది కొత్త ఉద్యోగస్తులు పరిచయం కావడానికి అవకాశం ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క కేసు ఏదైనా ఫైల్ అయినప్పుడు ఒక అధికారి పేరు బాగా ప్రచారం జరుగుతుందన్నమాట. చూసుకోవాల్సి వస్తే ఇంతకుముందు ఒకసారి జేడి లక్ష్మీనారాయణ గారు అనేసి ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఒక కేసుకు సంబంధించి ఆయన పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు. మనం ఇప్పటికే చూస్తున్నాం. హైదరాబాద్లో హైడ్రా అనేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రభుత్వం తరపునే రంగనాథ్ గారు అనే ఒకరు ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇలా ఈ సమయంలో ఎవరైతే కొత్త బాధ్యతలు తీసుకొని ప్రత్యేక అంశాల్లో ప్రత్యేక విభాగాల్లో అధికారులుగా ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వీరి పేరు ప్రఖ్యాతులు బాగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అటువంటి అధికారులు ఈ సమయంలో పదవి బాధ్యతలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రభుత్వం నుండి ప్రభుత్వ ఉద్యోగస్తులకి వృత్తి నిర్వహణ విషయంలో సరైన మార్గనిర్దేశకాలు, విధి విధానాలు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి లేదు. ఇంకా మీదట ఇలా ఉంటే మాత్రమే ఉద్యోగంలో కొనసాగడానికి అవకాశం ఉంది. లేదు అంటే రూల్స్ ఏముంటాయి, రూల్స్ మీరు ప్రవర్తిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనో లేదంటే ఏదో వాళ్ళకి సంబంధించిన ఆ బైలా మిస్ అయితే దానికి సంబంధించిన శిక్షలు కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి సస్పెండ్ చేయడమా, ఫైన్స్ వేయడమా, లేదంటే ఇంకా డిస్మిస్ చేయడమా, ఏదో దానికి సంబంధించిన విధంగా శిక్షలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పి ప్రభుత్వాలు తమ ఉద్యోగస్తుల దగ్గర సరి అయిన విధంగా విధి నిర్వహణ చేయించడానికి ఎక్కువ ప్రయత్నం చేయడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో పనులు చేయించడంలో జారీ చేసే మార్గనిర్దేశకాలు ఏ ఉన్నాయో ఈ మార్గనిర్దేశకాలు అనేటివి రాబోయే 4-5 సంవత్సరాల వరకు యథాతథంగా తమ యొక్క ఫలితాలను అందించడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. ఇంకా మనం చెప్పుకున్న ఇంకొక ప్రధాన రంగం ఏది అంటే వ్యాపార రంగం. ఇంకా ఈ సంవత్సరం ఎటుపోయి ఎటొచ్చినా కూడా ఈ కుజస్తంభం నుంచి అంటే కుజుడు కర్కాటకంలోకి వచ్చిన సమయం నుంచి ఎటుపోయి ఎటొచ్చినా కూడా ప్రతిసారి మనకు వినిపిస్తూ వచ్చేది వ్యాపార రంగమే. ఎందుకంటే రాష్ట్రాలకు, దేశాలకు సంబంధించి చూసుకుంటే విదేశాల నుంచి కొత్త పెట్టుబడుల వెల్లువ భారతదేశంలో చాలా ఎక్కువ స్థాయిలో జరగబోతోంది. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ కాస్త కీలకం కాబోతోంది. మనం ఊహించిన స్థాయి కంటే చాలా ఎక్కువగా విదేశాల నుంచి పెట్టుబడులు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు. సేమ్ టైం భారతదేశంలో కూడా అంతే స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు కొంతవరకు గుజరాత్, బీహార్ ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువ పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. ఈ కుజస్తంభన సమయంలో తెలంగాణకైతే పెట్టుబడులు రావడం కొంచెం తక్కువే. తెలంగాణ అనేది వేరే విషయాలు తన యొక్క ఫలితాన్ని, ప్రభావాన్ని చూపించడానికి అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా ఏపీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తెలంగాణ కాస్త ఉన్నత స్థితిలో బాగా గౌరవప్రదంగా ఉన్నింది. ఇంకా ఇప్పుడు ఏపీ పునర్నిర్మాణం జరుగుతోంది కాబట్టి ఏపీకి కొత్త పెట్టుబడులు రావడం పెద్దగా బాధపడాల్సిన విషయం అయితే కాదు. ఇప్పటికే తెలంగాణలో పెట్టాల్సిన పెట్టుబడులు జరగాల్సిన వ్యాపారం జరుగుతోంది కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు అవమానంగా కానీ ఇబ్బందికరంగా కానీ భావించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు జరుగుతున్నవి ఏమున్నాయో అవి యథాప్రకారం కొనసాగడానికి తెలంగాణలో అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకోవాల్సి వస్తే ఎక్కువగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మనకి ఏదైతే ఈ మూసీ నదీ పరివాహక ప్రాంతమని ఈ అక్రమ నిర్మాణాలు, కూల్చివేతలు జరుగుతున్నాయో ఇవి కొనసాగుతూ ప్రజలకు అనుకూలవంతమైన పరిస్థితులు అక్కడ ఏర్పాటు చేయడానికి పూర్తిగా అవకాశం ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలామంది ఇది ఇబ్బందికరంగా భావిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇల్లు కట్టుకొని నష్టపోయారంటే అది ఇబ్బందే. కానీ ప్రతిసారి ఆ వర్షాలు వచ్చి రోడ్ల మీద నీళ్ళు నిలబడి గంటలు ట్రాఫిక్లో వర్షంలో చిక్కుకుపోయి చిన్నపిల్లలు వాళ్ళు ఆ నాళాల్లో పడి కొట్టుకొని పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దానికంటే ఈ డ్యామేజ్ కంట్రోల్ అనేది కొంతలో కొంత మంచిదనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించి ఈ కుజస్తంభన సమయంలో ఈ డ్యామేజ్ కంట్రోలే జరుగుతుంది, కొత్త పెట్టుబడులు రావడం అనే విషయం కంటే కూడా. ఇంకా వ్యాపార రంగం, దేశవ్యాప్తంగా వ్యాపార రంగంలో నిర్మాణాత్మకమైన మార్పులు కావచ్చు, వ్యవస్థాగతమైన మార్పులు కావచ్చు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారం ఉత్సాహవంతంగా జరగడానికి అవకాశం ఉంది. కొంతలో కొంత ధర్మబద్ధమైన వ్యాపారం జరగడానికి, నిజాయితీతో కూడిన వ్యాపారాలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో వ్యాపార రంగం అనేది ఈ సంవత్సరం భారతదేశానికి సంబంధించి మంచి స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంక ఈ సంవత్సరం భారతదేశానికి సంబంధించి బాగా అందరికీ సంతోషపడదగిన ఇంకో విషయం ఏంటంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జాతకంలో అనుకూల దశాభుక్తులు కానీ జరుగుతూ ఉంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మంచి లాభాలు రాబోతున్నాయి. భారతదేశానికి సంబంధించిన ఏ షేర్స్లో అయినా మీరు పెట్టుబడులు పెట్టచ్చు. ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయి చూసుకొని పెట్టుబడులు పెట్టుకోండి.
ఈ ఒక విషయం మాత్రం ఎవరి జాతకాన్ని అనుసరించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీడియా, కమ్యూనికేషన్, న్యూస్ ఛానల్స్ వీటిలో జరుగుతున్న అవకతవకలకు ఒక పరిష్కార మార్గం కనిపెట్టి వీటి మీద ప్రభుత్వం ఎంతో కొంత పర్యవేక్షణ పెట్టడానికి కొంత అవకాశం కనిపిస్తోంది. మనం దీని గురించి ఇంతకుముందే మాస్ ఫలితాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే చేయకూడని విధానాల్లో కొన్ని వీడియోస్ చేస్తూ, చెప్పకూడని విధానాల్లో కొన్ని విషయాలు చెప్తూ ఇతరుల వ్యక్తిగత విషయాల్లోకి దూరేస్తూ ఉన్నారో ఇటువంటి విషయాల్లో మాత్రం ప్రభుత్వాలు అయితే కాస్త చర్యలు తీసుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఈ ఉద్యోగ వ్యాపార విషయాలు సాధారణంగా చెప్పుకోవాల్సి వస్తే మనం మొదటే చెప్పుకున్న విధంగా గురుపాలిత లగ్నాల వాళ్ళకు అనుకూలంగాను, శనిపాలిత లగ్నాల వాళ్ళకి ఇబ్బందికరంగాను ఉండడానికి అవకాశం ఉంది. సో మనం ఇందులో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. గత 4-5 సంవత్సరాల్లో శని బలంగా ఉంటూ శనిపాలిత లగ్నాల వాళ్ళకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చారు. గురువు, కుజుడు కాస్త బలంగా ఉంటూ గురుపాలిత లగ్నాల వాళ్ళకు అనుకూలిస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగే విషయాలు. కానీ మన జన్మజాతకాల్లో ఎవరికైతే అనుకూల దశాభుక్తులు జరుగుతున్నాయో వీళ్ళు కాస్త వేగంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకు సాధారణ గోచార ఫలితాలు మాత్రమే వస్తాయి. పెద్దగా మార్పులేమీ ఉండవు. సమాజంలో ఇప్పటికే కాస్త ఇబ్బందికరంగా కొన్ని విషయాలు చూడలేక, కొన్ని విషయాలు వినలేక, చూడకూడని విషయాలు చూడాల్సి వస్తుంది, వినకూడని విషయాలు వినాల్సి వస్తుంది. ఏ విషయానికి సంబంధించి అంటే అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు. ఈ దరిద్రం అనేది కొనసాగడానికి అవకాశం కనిపిస్తుంది ఈ 9 నెలల పాటు కూడా. కనీసం మార్చి లాస్ట్ వరకు ఇవి ఇలాగే కొనసాగుతాయి. శని కుంభ సంచార సమయంలో సపరేట్గా వీడియో చేశాను. ఆడపిల్లల్ని, స్త్రీలని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని మళ్ళీ చెబుతున్నాను. అమ్మాయిలకు ఎవరికైనా సప్తమ అష్టమాల్లో పాపగ్రహంగా శని ఉన్నా, కుజుడు ఉన్నా అటువంటి ఆడపిల్లల్ని ఈ కుజస్తంభన సమయంలో కాస్త ఎవరైనా ఒకరు వెంట ఉండి ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకెళ్ళి వచ్చే ప్రయత్నం చేయండి. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. అమ్మాయిల మీద మళ్ళీ దాడులు జరగడానికి అవకాశం ఉంది. జరిగిన తర్వాత లబోదిబోని కొట్టుకోవడం కంటే పిల్లల్ని ముందే కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన బాధ్యతగా ఉంటుంది. కాబట్టి సో అమ్మాయిల్ని ఒంటరిగా వదలవద్దు. కుజుడు కానీ, శని కానీ సప్తమంలో పాపగ్రహంగా ఉంటూ వారి యొక్క దశ కానీ, భుక్తులు కానీ జరుగుతున్న వాళ్ళు, ముఖ్యంగా భుక్తి జరిగే సమయంలో ఆ ఆడపిల్లల్ని, అది పసిపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మార్చి నెల వరకు కోర్టు కేసులు ఈ నాంచుడు దూరంతోనే కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఒకరోజు ఒకరికి అనుకూలంగాను, మరుసటి రోజు ఇంకొకరికి అనుకూలంగాను వస్తాయి. ఎవరి మంచి వాళ్ళ, ఎవరు చెడ్డ వాళ్ళ, ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పు చేయలేదు తెలియని ఒక కన్ఫ్యూజన్స్ అయితే కోర్టులు క్రియేట్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. కోర్టు తీర్పులు అనేటివి మాత్రం కొన్ని సందర్భాల్లో సంచలనాలకు దారి తీయడానికి, ఆ కారణంగా సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరంలో వచ్చే కోర్టు తీర్పులు అనేటివి, ముఖ్యంగా మార్చి లోపల వచ్చే కోర్టు తీర్పులు అనేటివి ఇబ్బందికరంగా ఉండడానికి, ధర్మానికి వ్యతిరేకంగా రావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. సో మార్చి తర్వాత ఏదైనా వస్తే వాటిని కాస్త మనం నమ్మొచ్చు ధర్మబద్ధమైన తీర్పులుగా. ఈలోపు వచ్చే తీర్పులు అయితే మాత్రం ధర్మబద్ధమైన తీర్పులు కాదు. ఇటువంటి తీర్పులే వచ్చినా కూడా వీటిని మళ్ళీ ఆ కేసు మళ్ళీ ఇంకో చోట ఫైల్ అయ్యి అక్కడ మళ్ళీ వేరే తీర్మానం, ఆ తీర్పు మారి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. 2025 సంక్రాంతి పండుగ తర్వాత ఇప్పుడు కుజస్తంభన కారణంగా ఇబ్బంది పడిన ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు నష్టపోయామనుకుంటున్నారు. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు మళ్ళీ వారి యొక్క ప్రయత్నాలు వాళ్ళు మళ్ళీ చేస్తారు. వారి యొక్క డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి జనవరి 17 నుంచి ఇది కొనసాగడానికి అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఏప్రిల్ వరకు కూడా ఆ ప్రయత్నాలు అనేటివి కొనసాగి వీళ్ళందరూ తమ మీద అన్యాయంగా దాడులు జరిగిన విధంగా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తూ వారు ఆ రకమైన పరిస్థితి పొందడానికి కారణమైన వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అవతల వాళ్ళ మీద తప్పులు చెప్పి అవతల వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ వారి యొక్క పూర్వస్థితి ఏది ఉందో దాన్ని పొందడానికైతే వారి యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ 3 నెలల కాలంలో చూసే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుందంటే వీళ్ళు నిజంగానే వీళ్ళు ఇబ్బంది పడ్డారేమో, అవతల వాళ్ళే చెడ్డవాళ్ళేమో అనే భ్రమలు అయితే కనిపిస్తారు. ఇప్పటి వరకు వీళ్ళు ఏదైనా పొరపాట్లు చేసింటే మాత్రమే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవడానికి కావచ్చు, వ్యాపారపరమైన నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ కక్షపూరిత, కుట్రపూరిత చర్యలు అయితే వాళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి లేదు. ఎవరి పనులు వాళ్ళకు బిజీగా ఉన్న కారణంగా ఉన్న పనులు చేసుకోవడానికే సరిపోతుంది.
వాళ్ళను సాధించవలసిన అవసరం ఎవరికీ లేదు. వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చెయ్యని కారణంగానే, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సరిగ్గా నిర్వహించని కారణంగానే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది చూసే ప్రజలు. హోటల్సు, సినీ రంగం, టూరిజం, నైట్ క్లబ్సు, నిత్యావసరాల సరుకుల ధరలు నియంత్రణ, వీటి విషయంలో కాస్త అందరికీ ఆమోదయోగ్యమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే ధరలు పెంచి అమ్ముతున్నారో వీళ్ళ మీద కొంత చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కారణంతో వ్యాపారస్తులు అంటే ఈ విధానాల్లో అంటే ఇప్పుడు హోటల్ కావచ్చు, సినీ రంగం కావచ్చు, టూరిజం కావచ్చు, నైట్ క్లబ్స్ కావచ్చు, నిత్యావసరాల సరుకులు ధరలు పెంచి ఎవరైనా అమ్ముతూ ఉంటే, ధరలు పెంచి వ్యాపారాలు చేస్తూ ఉంటే వీళ్ళు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది వ్యాపార రంగంలో కూడా. కానీ ఇంక ఇవన్నీ బిజినెస్ ఫీల్డే కాబట్టి ఇక వీళ్ళలో ఎవరైనా పొరపాట్లు చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించిన లైసెన్సులు రద్దు చేయడం, లేదంటే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం, సీజ్ చేయడం, హోటల్స్ కావచ్చు, సినిమా థియేటర్స్ కావచ్చు, లేదంటే ఈ నైట్ క్లబ్స్ కావచ్చు, సీజ్ చేయడం, వాటి మీద కేసులు ఫైల్ కావడం ఎక్కువగా ఉంటుంది. టూరిజం డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలు, ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టూరిజం డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకలు చాలా వరకు బయట రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కొంత ఇబ్బందికరమైన అంటే ఇంతవరకు ప్రపంచానికి తెలియని కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఆ సమయంలో తెలియడానికి మనకు అవకాశం ఉంది. ఇవి మళ్ళీ మనం గత నెల మాస ఫలితాల్లో చెప్పుకున్న విధంగా హనీ ట్రాపింగ్ వంటివి కావచ్చు, స్త్రీ పురుషులకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు కావచ్చు, ఇవన్నీ ఈ టూరిజం డిపార్ట్మెంట్లో కూడా కొన్ని జరిగి ఆ విషయాలు బయట రావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక్క టూరిజం అనే కాదు, ఈ నైట్ క్లబ్స్లో జరుగుతున్న ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, టూరిజం డిపార్ట్మెంట్లో జరిగిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నిత్యావసరాల వ్యాపారాలు, వీటిలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ధరలు పెంచి అమ్మడం అంతే. హోటల్స్ మీద రైడ్స్ జరగడం, అక్కడ జరుగుతున్న ఈ సంఘ వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి తెలుసుకోవడం. సినిమా రంగం, ఇంకా ఇది గురువు రాశి మార్పు అప్పటి నుంచినే మనం చూస్తున్నాం. సినిమా రంగంలో ఈ మీటూ అని ఏదో ఒక 3-4 రాష్ట్రాలకు సంబంధించిన స్త్రీలకు అవకాశాలు ఇవ్వడంలో భాగంగా స్త్రీలను వేరే విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలు ఏమున్నాయి, వీటికి సంబంధించి ఇంకొన్ని సంచలనమైన విషయాలు బయటకు రావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఈ కుజస్తంభన అనేది చాలా వరకు అక్కడ జరిగిన విషయాల్లో నిజాలు బయట పెట్టడానికి, ఇక్కడ బేసిక్గా స్త్రీలు బయట వచ్చి అవతల వ్యక్తుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలో ఉన్న వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనే విషయం ప్రపంచానికి వివరంగా తెలియచెప్పడానికి ఈ కుజస్తంభన సమయం అనేది పూర్తిగా సహకరించడానికి అవకాశం ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్న అన్ని రంగాల్లో కూడా ఒక నిత్యావసర విభాగం తప్పించి మిగతా అన్నీ కూడా కొంత ఎంటర్టైన్మెంట్ ఫీల్డే కాబట్టి కళారంగాలలో జరిగిన అవినీతి అవకతవకలు ప్రపంచానికి తెలియడానికి అవకాశం ఉంది. హోటల్, సినీ రంగం, టూరిజం, నైట్ క్లబ్స్ ఇవన్నీ కూడా ఇటువంటి కార్యకలాపాలు కొంత జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4-5 డిపార్ట్మెంట్లో జరిగిన ఇటువంటి రంగాల్లో జరిగిన అవినీతి పనులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఈ హనీ ట్రాప్ వంటి పనులు జరిగి ఇతరులని ట్రాప్ చేసుంటారు. ఇటువంటి విషయాలు కూడా బయట రావడానికి అవకాశం ఉంది. ఇంకా మార్చి 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ 5 రోజులు మాత్రమే కాస్త భయంకరమైన పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఏదైనా దేశంలో అనుకోకుండా అప్పటికప్పుడు ప్రారంభమై యుద్ధాలు జరగచ్చు, భూకంపాలు రావచ్చు, అతిపెద్ద ఆలయాలకు సంబంధించి కాస్త ఇబ్బందికరమైన విషయాలు వినడానికి చూడాల్సి కూడా రావచ్చు. అంటే ఇప్పుడు మనకు కేదార్నాథ్ ఇటువంటి యాత్రలు చేసే సమయంలో అక్కడ కొన్ని ప్రమాదాలు సంభవించడం, కాస్త పెద్ద స్థాయిలోనే జన నష్టం జరగడం, తర్వాత చారిత్రాత్మక ఆలయాలకు సంబంధించిన కట్టడాలు కూలిపోవడం కానీ, ఆలయాల మీద దాడులు జరగడం కానీ, ఆలయ గోపురాలు కూలిపోవడానికి కానీ అవకాశం ఉంది. ఖచ్చితంగా దైవ సంబంధ కార్యక్రమాల్లో కాస్త పెద్ద స్థాయిలో విఘాతం కలగడానికి ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంది. మన దేశంలోనే ఎక్కువగా ఈ అవకాశం ఉంది. సో ఈ కారణంగా ఒక రకమైన మత ఘర్షణలు ప్రారంభం కావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది ఈ 5 రోజుల సమయంలోనే. ఇంకది ఎవరు చేసినా సరే ఈ మత ఘర్షణలు కావచ్చు, గొడవలు కావచ్చు ఎక్కువగానే జరుగుతాయి. ఇది సంబంధం లేని వాళ్ళు తర్వాత ఈ కారణంగా ఒకరినొకరు దూషించుకోవడానికి, ఇది యుద్ధాలకు దారి తీయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. ఇది కాస్త ఇబ్బందికరమైన పరిణామంగా సంభవించడానికి అవకాశం ఉంది. మనం ఇందాక కుజస్తంభన వీడియో ప్రారంభంలో ఒక విషయం చెప్పాము. ఇప్పుడు మన దేశం కొన్ని దేశాలకు సహకరిస్తుంది. ఈ కారణంగా తర్వాత కాలంలో దేశాధ్యక్షుడు ఇబ్బంది పడే అవకాశం ఉందని, ఇప్పుడు మన దేశం ఇతర దేశాలకు చేసిన సహాయంతో లబ్ధి పొందిన దేశం కాకుండా నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఒకరు లబ్ధి పొందితే ఇంకొకరు ఖచ్చితంగా నష్టపోవాల్సిందే.
ఈ నష్టపోయిన దేశం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఉగ్రవాద సంస్థలు కావచ్చు, మన దేశం మీద, దేశంలో ఆలయాల మీద, లేదంటే ఆలయాలకు వెళ్ళే భక్తుల మీద, వెళ్ళే టూరిస్ట్ బస్సుల మీద కూడా ఈ ఉగ్రదాడి జరగడానికి అవకాశం ఉంది. ఈ ఆలయాల మీద జరిగే దాడి కావచ్చు, లేదా ఆలయాలకు వెళ్ళే భక్తుల మీద జరిగే దాడి కావచ్చు. ప్రాణ నష్టం కంటే కూడా ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుంది. ఆస్తి నష్టం కంటే కూడా ఈ ఆలయాల మీద దాడి జరిగింది అనే మానసిక క్షోభ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో కాస్త ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడడానికైతే అవకాశం ఉంది. ఈ 5 రోజుల లోపల మనకు ప్రపంచానికి తెలిసి కొన్ని జరిగినా, తెలియకుండా కొన్ని జరుగుతాయి. ఈ 5 రోజుల్లో జరిగే పరిస్థితుల ప్రభావం అనేది తర్వాత సంవత్సరం మొత్తం ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఈ ఏప్రిల్ నెల నుంచి ఏం జరగచ్చు అంటే మత ఘర్షణలు, దైవ వ్యతిరేక కార్యకలాపాలు, ముఖ్యంగా హిందూ ధర్మం మీద దాడి నెక్స్ట్ ఇంకా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రకరకాల ప్రయత్నాలు జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్లో. దానికైతే మాత్రం మనం సిద్ధంగా ఉండాల్సిందే. సో రెండు వైపులా సమానంగా ఉన్నా కూడా కానీ ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో లేని సమస్యలను సృష్టించి గొడవలు పెట్టి ఎవరో లబ్ధి పొందే వాళ్ళు లబ్ధి పొందుతూ ఉంటారు. బాధపడే వాళ్ళం మనం మానసికంగా బాధ అనుభవిస్తూ ఉంటాం. మత ఘర్షణలు, దైవ వ్యతిరేక విధానాలు, మత మార్పిళ్ళు, అసత్య ప్రచారాలు చెప్పి అవే నిజం అని చెప్పి సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేయడం, ఇంకా అదే సమయంలో ఈ వడ్డీ వ్యాపారులు, కాల్ మనీ వ్యాపారస్తులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, చిట్ ఫండ్ సంస్థలు ఇటువంటివి ప్రజలను మోసం చేసి బోర్లు తిప్పేసి వెళ్ళిపోయారు, ప్రజలను దోచుకొని వెళ్ళిపోయారు అని చెప్పడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలు నెక్స్ట్ ఇయర్లో జరగడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఒక పాజిటివ్ విషయం ఏంటి అంటే ప్రపంచ కుబేర్ల పేర్లలో పాత వాళ్ళు కింది స్థానాలకు వెళ్ళి కొత్త వాళ్ళ పేర్లు పైకి రావడానికి అవకాశం ఉంది. మనం ఇంతకుముందు చూసుకుంటే బిల్ గేట్స్ గారి పేరు కంటిన్యూగా కొన్ని సంవత్సరాల పాటు ఆయనే ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడుగా ఉన్నారు. మన దేశానికి సంబంధించి చూసుకుంటే అంబానీ ఫ్యామిలీ, అదానీ ఫ్యామిలీ వీళ్ళిద్దరే 1-2 ప్లేసుల్లో కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు అంటే ఈ కుజస్తంభన అనేది ఏం చేస్తుందంటే ప్రపంచ కుబేర్ల లేదా దేశ కుబేర్ల స్థానాల్లో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళని వెనక్కి నెట్టి కొత్త వాళ్ళ పేర్లు ప్రపంచానికి పరిచయం కావడానికి అవకాశం ఉంటుంది. తో పాటు కుజస్తంభనకు సంబంధం లేని విషయమైనా కూడా కుజస్తంభన పీరియడ్లో జరుగుతున్న ఇంకొక విషయం ఏంటి అంటే దొంగస్వాములు, ఆశ్రమాలు వీటికి సంబంధించి మోసాలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో జరిగిన మోసాలు బయట వస్తాయి. వీళ్ళు ఎప్పటి నుంచినో ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి 30 సంవత్సరాల నుంచి జరిగిన మోసాలు కూడా ఈ సమయంలో బయట రావడానికి అవకాశం ఉంది. ఆశ్రమాల్లో జరిగిన మోసాలు బయట వచ్చి ఆశ్రమాన్ని మూసివేయడం, ఆశ్రమ నిర్వాహకులను అరెస్ట్ చేయడం, కేసులు ఫైల్ కావడం ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్ అంటే 2025వ సంవత్సరం జూన్, జూలై నెలల్లో ఈ పరిస్థితి జరగడానికి అవకాశం ఉంది. ఇంతటితో మనకు కుజస్తంభన అనేది పూర్తవుతుంది. 2025 జూలై చివరి వరకు కూడా ఈ కుజస్తంభన ప్రభావం మనకు పూర్తిగా 10 నెలల పాటు కొనసాగడానికి అవకాశం ఉంది. కుజస్తంభన అనేది 6 నెలలు అయినా కూడా ఈయన వక్రించి వెనక్కి వచ్చి స్తంభించి మళ్ళీ ముందరికి వెళ్తున్న కారణంగా ఈ 6 నెలల ప్రభావం అనేది 9-10 నెలల పాటు కొనసాగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది అండి కుజస్తంభన 2024-25 మిథున కర్కాటక భావాల్లో ఎటువంటి ఫలితం ప్రభావం ఉంటుంది అనే అంశానికి సంబంధించిన పూర్తి వివరణ. మనం కీలకంగా చూసుకోవాల్సిన 5-6 విషయాలు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అనేది ఇంతవరకు జరిగిన కొన్ని రకాల పరిపాలనలకు భిన్నంగా కొత్త రకమైన పరిపాలన చూడటానికి ప్రజలకు అవకాశం లభిస్తోంది. ప్రతిసారి కొత్తగా అనిపించే విధంగాను, ప్రతిసారి ఆశ్చర్యపోయే విధంగాను, ఇన్ని రోజులు ఇవన్నీ ఎందుకు జరగలేదు అని ప్రజలు ఎదురు చూసే విధంగాను మారడానికి భారతదేశంలోనూ అవకాశం ఉంటుంది, ఏపీలో కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది, తెలంగాణలో కూడా కొత్త రకమైన పరిపాలన ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ ప్రజలు అనుకుంటారు ఇదేదో ఇంతకు ముందే చేసింటే ఇప్పుడు ఈ నష్టం ఉండకపోయేది కదా, అప్పుడు వదిలేసేసి ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకు అని అనుకుంటారు. బట్ అది కూడా మంచికే జరుగుతోంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత కొన్ని దేశాల్లో భూకంపాలు, కొన్ని దేశాల్లో ఆలయాల మీద దాడులు, మతపరమైన గొడవలు, ఆలయాల మీద దాడి కావచ్చు, ఆలయానికి వెళ్ళే భక్తుల మీద దాడి కావచ్చు భారతదేశంలోనే ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ప్రారంభమయ్యే మత ఘర్షణలు అనేటివి సంవత్సరం పూర్తిగా కొనసాగడానికి అవకాశం కనిపిస్తున్నాయి. సేమ్ టైం హిందూ మతాన్ని డ్యామేజ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలు నెక్స్ట్ ఇయర్ జరగడానికి అవకాశం ఉంది. ఇప్పటి నుంచే దీన్ని ఎవరైతే ఖండించాలనుకుంటున్నారో వీలైతే సిద్ధంగా ఉండండి. మన పేరుతో మనకొన్నే పొడిచిన విధంగా మన కుటుంబ సభ్యులనే మన నుంచి దూరం చేసి మన వాళ్ళ ద్వారానే మనల్ని ప్రశ్నించే ప్రయత్నాలు అయితే ఎక్కువగా జరుగుతాయి నెక్స్ట్ ఇయర్లో. కుటుంబ సభ్యులను ముందుగానే మన
కుటుంబ వ్యవహారాల మీద లేదంటే మన హిందూ ధర్మం మీద ప్రిపేర్గా పెట్టుకోవడం అనేది మన చేతుల్లోని పని. పోయిన తర్వాత డ్యామేజ్ జరిగిన తర్వాత అవి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే సిద్ధంగా ఉండడం, సన్నద్ధంగా ఉండడం అనేది మన చేతుల్లోని పని. ఎవరికైనా ఇంట్లో కాస్త బలహీన పరిస్థితులు కనిపిస్తే కుటుంబ సభ్యులను కూర్చోపెట్టుకొని మాట్లాడుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. నెక్స్ట్ ఇయర్ మొత్తం హిందూ ధర్మం మీద ఎక్కువ డ్యామేజెస్ జరుగుతాయి. స్కూలు పిల్లల దగ్గర నుంచి కూడా ప్రయత్నాలు ప్రారంభమై పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ మత మార్పులు చేయించడానికి ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విధమైన ఘర్షణలు ఎక్కువగా జరగడానికి సమాజంలో అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్లో. ఇంకా తర్వాత 1-2 చోట్ల టెర్రరిస్ట్ అటాక్స్ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇవి కీలకమైన విషయాలు. మిగిలిన సాధారణ ఫలితాలన్నీ మనం ఇందాకే చెప్పుకోవడం జరిగింది. ఇంకా మనం ఒక్కో లగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం ఉంటుంది ఇంకో వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఏంటి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.